ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినం మరలా మనం ఈ విధముగా ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన నా ప్రియుడైన ఘనుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఘననామమును స్తుతించుటకు సన్నతించుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి దినము ఈ పాడడం, సాంగ్ లేక సింగింగ్, సంగీత సునాదాలు, వీటి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువగా ఆ, వీటి గురించి ప్రస్తావించినట్లుగా మనం చూసాం. కొలస్సీలకు రాసిన పత్రికలోను, కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రికలోను, హెబ్రీయులకు రాసిన పత్రికలోను, అలాగే మత్తయి సువార్తల్లోను, అలాగే యాకోబు గారు వారి యొక్క పత్రికలోను ఈ సంగీత సునాదాలు ఏ విధంగా మనము ప్రభువును ఆరాధించాలి, సంగీత పరంగా దేవుని ఎలా స్తుతించాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. అవును ప్రియులారా, సంగీతం అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆరోగ్యంగా ఉండాలంటే కూడా పెద్దలు చెప్తారు, సంగీతమట సర్వేంద్రియాలను కదిలిస్తుందట, సర్వేంద్రియాలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. సంగీతం నిజంగా ఆస్వాదిస్తూ ఉంటే దానివల్ల మన శరీరానికి ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతుంది, మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది కదా. కావున సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగీతము అనేది సంఘపరంగా చాలా ఇంపార్టెంట్. సంఘంలో పైరు బాగుంటే ఆ సంఘానికి చాలా మంది ఆకర్షింపబడతారు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉండాలి, పైరు పాడేవాళ్ళు బాగుండాలి, అలాగే నడిపించే వాళ్ళు బాగుండాలి. అప్పుడు ఆ సంఘంలో కోకొల్లలుగా జనం వస్తారు. ఇప్పుడు జ్యోతిరాజు అన్నగారు దైవజనులు ఏలూరులో బహు గొప్ప సేవ చేసే అయ్యగారు, ఎప్పుడు సాంగుని ఆయన విడుదల చేసినా వ్యక్తిగతంగా స్టూడియోలో ఎప్పుడు కూడా పాటను విడుదల చేసినట్లుగా నేను చూడలేదు. ఎప్పుడైనా సరే సంఘపరంగా సంఘంలో పాట పాడుతూ, వైర్ చేత పాట పాడిస్తూ, ఆయన పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఒక నూతన పాటను విడుదల చేస్తాడు. అది నాకు చాలా ఇష్టం. వైర్ ద్వారా అన్నగారి పాటలు కూడా చాలా ఆత్మీయంగా ఉంటాయి, చాలా వినసొంపుగాను, ఆత్మీయంగాను, ఆత్మను ఉత్తేజపరిచేవిగాను ఉంటాయి. కాబట్టి ప్రియులారా, సంఘపరంగాను ఆ ఎఫెసీ 5:19 మనం చూసుకున్నాం కదా. ఒకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మీయ సంబంధిత పాటలతోనూ హెచ్చరించొచ్చు మీ హృదయములో ప్రభువును గూర్చి కీర్తించుడి అంటాడు. ఎఫెస్ సంఘానికి లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 5:19 ఈ మాట. ప్రియులరా, సంగీతంలో ఆత్మ సంబంధమైన పద్యాలకు కూడా చాలా ప్రాముఖ్యత అండి. ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలపనీయుడి, లేకపోతే నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రికలో 3:16 కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ దేవుని గూర్చి గానం చేయాలండి. ఎంత బాగుందో చూడండి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ, పద్యములతోనూ ఒకరికొకడు బుద్ధి చెప్పుచు. పాటలతో కూడా బుద్ధి చెప్పొచ్చట. కొందరు మాటలు వినసొప్పుగా ఉండవేమో కానీ పాటలంటే చెవు కోసుకుంటారు.
పాటలంటే బహుశా చక్కగా చెవి కోసుకుంటారు. చాలా ఇంట్రెస్ట్ అసలు. నా వ్యాపకం ఏంటో తెలుసా? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సెల్ పక్కన పడేయడం, చూడడం. ఓ మంచి పాటలు పెట్టుకోవడం, ఇంటా కూర్చోవడం. అసలు సమయం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలీదు. నాకు బోర్ కొట్టదు. ఎందుకంటే నేను దేవుని ధ్యానంలో ఉంటాను. నాకు ఇష్టమైనది అది. ఈ సింగింగ్ అనేది, అలాగే బైబిల్ రీడింగ్ అనేది, ప్రేయర్ అనేది నా మనసుకి ఇష్టమైనవి. మనసుకి ఇష్టమైనవి చేసేటప్పుడు బోర్ ఎందుకు కొడుతుంది? ఆ విధంగా ప్రియులారా, మనము దేవుని గూర్చి గానం చేయాలి. సమస్త విధములైన క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిది అంటే ప్రభువుని గురించి గానం చేస్తూ ఉంటే సమస్త విధములైన ఆ ఆ యొక్క దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉంటుంది. కొలసి 1:1 కూడా ప్రియులారా, పరిశుద్ధులకు అనగా క్రీస్తు విశ్వాసులైన సహోదరులకు. కొలసి 3:16 క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీలో అనే మాటలో ఇక్కడ సంఘము అనే భావం వస్తుంది కదా. ఇక్కడ ఏదైనా సరే మీరు మీరు అంటే కుటుంబం కాదు, సంఘం. కనుక సంఘంలో ఒకరినొకరు కీర్తనలతో హెచ్చరించుకోవాలి. కావున ప్రియ దేవుని బిడ్డారా, సంఘాలలో క్వైర్ని డెవలప్ చేయండి. దైవజనులు ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి, క్వైర్ని డెవలప్ చేయాలి, మంచి యంగస్టర్ని లేపాలి. సింగింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కొంత ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ తీయండి. తద్వారా చాలా మందికి అది ఆకర్షణీయంగాను, యువకులకు అది చాలా ప్రోత్సాహకరంగాను చాలా చక్కగా ఉంటుంది. చక్కగా దేవుని యొక్క వాక్యము అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే అందరూ వస్తారు, వింటారు. తప్పనిసరిగా దేవుని వాక్యం ఒక దినం ఒక వ్యక్తిని మారుస్తుంది. రావాలి కదా దేవుని సంఘంలోకి. రావాలంటే ఏదో ఒక ఆకర్షణ ఉండాలి కదా. అది ఏ ఆకర్షణ వద్దండి, సంగీత సునాదాల ఆకర్షణ చాలు. కావున ఆ దేవదేవుని కృప బాహుల్యమును బట్టి మన సంఘాలలో కూడా మంచి క్వైర్ని ఏర్పాటు చేసి దేవుని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. హల్లెలూయా.